నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. బంగాళాఖాతంలో ఆదివారం సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. సెప్టెంబర్ 15 నుంచి 18 మధ్య ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాలలోనూ తేలికపాటి వాన పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ మరో 2 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలలో వర్షం అస్సలు తగ్గడం లేదు. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబానగర్, నారాయణపేట జిల్లాలలో భారీ వానలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడనున్నాయి. ఇక హైదరాబాద్, గుంటూరులలో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. జీడిమెట్ల, ఉప్పల్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్, ముషీరాబాద్, రామ్నగర్, తార్నాక, ఎల్బీ నగర్, కాచిగూడ, మౌలాలితో పాటు అనేక ప్రాంతాలలో వర్షం భారీగా పడుతోంది. ఇక చాలా ప్రాంతాలలో రోడ్ల మీద నీరు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరంలో 2 గంటల పాటు కుంభవృష్టి పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రహదారుల మీదకు నీరు చేరడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరుండడంతో చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఇక సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.